హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు పచ్చిమిర్చి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా పచ్చిమిర్చి ఎక్కువగా తినేవారు తప్పనిసరిగా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి. చాలా ఉపయోగపడుతుంది. సొలనేసి కుటుంబానికి చెందిన పచ్చిమిర్చి కాప్సికం తరగతికి చెందినది. పచ్చిమిర్చిని మొదట అమెరికాలో వెలుగు చూసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించింది. భారతదేశంలో పచ్చిమిర్చి గుంటూరు జిల్లాకు బాగా ప్రసిద్ధి చెందింది. గుంటూరు మిర్చి అంటే చాలా ఘాటుగా ఉంటుంది. తెలుగువారికి మిరపకాయలను కూరలతో వాడటమే కాకుండా వాటితో బజ్జీలను చేసుకుని చాలా ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి బజ్జీ ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. పచ్చిమిర్చిని తాజాగా లేదా ఎండపెట్టి ఆ రూపంలో కూడా ఉపయోగిస్తుంటారు. సుదీర్ఘకాలం పాటు నిల్వ చేయటానికి బాగా ఎండబెడతారు. పచ్చిమిర్చిని వంటల్లో ఉపయోగిస్తారు, కానీ వాటిల్లో ఉన్న ప్రయోజనాల గురించి మనలో చాలామందికి తెలియదు. పచ్చిమిర్చిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అలా అని పచ్చిమిర్చిని ఎక్కువగా తినేయకూడదు. లిమిట్గా తీసుకుంటేనే అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉండటం వలన చాలా ఘాటుగా కారంగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు అన్నిటిలోనూ కారం ఇచ్చే రసాయనం క్యాప్సిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఈ రసాయనానికి ఔషధ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిరపలో విటమిన్ B6, విటమిన్ A, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, పోలెట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మిరపలో కారంతో పాటు విటమిన్ C చాలా సమృద్ధిగా దొరుకుతుంది. చాలామందిని పచ్చిమిర్చిలో వంటల్లో వేయటానికి కారం కోసం మాత్రమే వాడతారని అనుకుంటారు. కానీ పచ్చిమిర్చిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంటల్లో కొంతమంది ఎర్రకారం ఉపయోగిస్తూ ఉంటారు. ఎర్రకారం ఉపయోగించడం కన్నా పచ్చిమిర్చి వాడితేనే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ బారిండి రక్షించడమే కాకుండా క్యాన్సర్ కణాలను నిర్మూలించి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. పచ్చిమిర్చిలో విటమిన్ C ఎక్కువగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ E కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ విటమిన్ E చర్మంలో న్యాచురల్ స్కిన్ ఆయిల్స్ ఉత్పత్తి చేయటానికి సహాయపడి చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. పచ్చిమిర్చిలో క్యాలరీలు అస్సలు ఉండవు, అంటే జీరో అన్నమాట. ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల్లో పచ్చిమిర్చి కొవ్వును బర్న్ చేయడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిసింది. బరువు తగ్గాలనుకున్న వారు ఆహారంలో పచ్చిమిర్చిని తీసుకుంటే బరువు తగ్గుతారు. అలానే ఎక్కువగా తీసేసుకోకూడదు. పచ్చిమిర్చిని రెగ్యులర్గా పురుషులు తీసుకుంటే ప్రొసెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటమే కాకుండా ప్రొసెస్ట్ సమస్యలకు దూరంగా ఉంచుతుంది. కాబట్టి మగవారు కూడా పచ్చిమిర్చిని తప్పనిసరిగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా పచ్చిమిర్చి సహాయపడుతుంది. పచ్చిమిర్చిలో ఉండే పెప్పరిన్ తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడుతుంది. పెప్పరిన్ అనేది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ ఆమ్లం ప్రోటీన్లు మరియు ఇతర ఆహారాలు జీర్ణం అవటానికి చాలా అవసరం. కాబట్టి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యింది అంటే అది శక్తిగా మారుతుంది. సరిగా జీర్ణం కాకపోతేనే కొవ్వుగా మారి అధిక బరువు సమస్య వస్తుంది. కాబట్టి పచ్చిమిర్చి తినటం వలన అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పచ్చిమిర్చి ఎండోర్ఫిన్ ఉత్పత్తికి కారణం అవుతుంది. అందువల్ల కారంగా ఉన్న ఆహారాలను తిన్న తర్వాత మూడ్ చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఇది ఐరన్ లోపం కారణంగా ఏర్పడుతుంది. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి పచ్చిమిర్చి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మహిళలు పచ్చిమిర్చిని రెగ్యులర్గా తీసుకుంటే ఐరన్ లోపం వంటివి రాకుండా ఉంటాయి. పచ్చిమిర్చి తీసుకోవడం వలన ఎర్ర రక్త కణాల వృద్ధి కూడా బాగా పెరుగుతుంది. పచ్చిమిర్చిలో విటమిన్ A సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. రక్తం గడ్డకట్టేందుకు తోడ్పడే విటమిన్ K కూడా పచ్చిమిర్చిలో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి పచ్చిమిర్చి
తీసుకుంటే ప్రయోజనాలే కలుగుతాయి. మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి పోతగా వేస్తే కీళ్ళ నొప్పులు, నడునొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు, 2 పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పావు కేజీ ఆముదంలో 2 ఎండుమిరపకాయలు వేసి మరిగించి చల్లారిన తర్వాత ఆ నూనెను కీళ్లకు మదనా చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. పచ్చిమిర్చిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కువగా తినటం వలన కడుపులో మంట, ఇరిటేషన్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి లిమిట్గా తీసుకోండి. పచ్చిమిర్చిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన డయేరియా వచ్చే అవకాశం కూడా ఉంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా లిమిట్గానే తీసుకోవాలి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.